టీమిండియాకు వరుస ఓటములు. దీంతో ప్రతి బ్యాట్స్మెన్పై విమర్శలు. అట్ సేమ్ టైం తిలక్ వర్మ మీద కూడా విమర్శలు. పైగా స్లోగా ఆడుతున్నాడని మరింత విమర్శలు. ఇంగ్లాండ్తో జరిగిన ఒక మ్యాచ్లో 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన టీం ఓడిపోవడంతో ఆ బ్యాటింగ్ కూడా ఎవరికి కనిపించలేదు. ఆ ఇన్నింగ్స్ కూడా భారత్ ఓటమిలో కలిసిపోయింది. ఇక జింబాబ్వేతో మొదలైన ఫస్ట్ టీ20 మ్యాచ్లో తనకు పెద్దగా బ్యాటింగ్లో అవకాశం రాలేదు. కానీ సెకండ్ టీ20లో మాత్రం వచ్చిన అవకాశాన్ని పూర్తిగా యూజ్ చేసుకున్నాడు. స్టార్టింగ్లో సూర్యవంశీ రెచ్చిపోతే ఆ తర్వాత తిలక్ వర్మ మరింత రెచ్చిపోయాడు. ఎగ్జాక్ట్లీ 10వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ వచ్చి రావడంతోనే కాస్త స్లోగా బ్యాటింగ్ చేసిన ఆ తర్వాత మాత్రం హ్యాట్రిక్ ఫోర్లతో రెచ్చిపోయాడు. మరీ ముఖ్యంగా జింబాబ్వే స్టార్ ఫాస్ట్ బౌలర్ ముజరమ్ బానీ బౌలింగ్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత మరో 2 సిక్సర్లు బాధేశాడు. ఇలా జస్ట్ 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. మరీ ముఖ్యంగా ఇషాన్ కిషన్తో కలిసి భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. దాదాపు 43 బంతుల్లోనే 94 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. దీంతో టీమిండియా కూడా ఈజీగా 200 రన్స్ మార్కు దాటింది. ఫైనల్గా ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 29 బంతుల్లో 60 పరుగులు చేసి చివరి వరకు నాట్అవుట్గా నిలిచాడు. నిజంగా టీ20 ఫార్మాట్లో ఓపెనింగ్లో అయినా ఫాస్ట్గా పాజిటివ్గా బ్యాటింగ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం చివరిలో ఫినిషింగ్ కూడా అద్భుతంగా ఇవ్వచ్చు. కానీ మిడిల్ ఓవర్లో క్రీజ్లో నిలదొక్కోవడం, పరుగులు చేయడం, ఇంకా చెప్పాలంటే ఫాస్ట్గా పరుగులు చేయడం చాలా కష్టం. తిలక్ వర్మ మాత్రం సిచ్యువేషన్ ఎలా ఉన్నా, వికెట్లు కోల్పోయినా తను క్రీజ్లోకి వచ్చాడంటే మొదట్లో కాస్త స్లోగా ఆడినప్పటికీ తర్వాత మాత్రం తన రిథంను పూర్తిగా అందుకుంటాడు. టీ20లో అయితే ఖచ్చితంగా సిచ్యువేషన్కు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తాడు. ఈరోజు కూడా అదే చేశాడు. టీమిండియా టాప్ ఆర్డర్ కాస్త బెటర్గా బ్యాటింగ్ చేయడంతో దీంతో తిలక్ వర్మ మరింతగా రెచ్చిపోయాడు. టీమిండియా కూడా ఈజీగా 200 రన్స్ మార్క్ను దాటింది.